ఎవరిని అడిగి ఆ మర్డర్ కేసులో వాళ్ళని వదిలేసావురా? సొంత కూతుర్ని ఆ అమ్మాయికి మన సిరి వయసు ఉంటుంది తెలుసా? ఈ సెంటిమెంట్ నీకు నాకు బాగానే ఉంటుంది. అంత మాత్రాన నీ ఇష్టానికి వదిలేస్తావా? ఇష్టానికే వదలలేదు బావా. ఐపీసీ సెక్షన్ 104 ప్రకారం ఆత్మరక్షణ కోసం చేసే హత్య నేరమే కాదు. ఈ విషయం నీకు తెలుసని కూడా రిలీజ్ చేశాను బావా. రూల్స్ ప్రకారమే రిలీజ్ చేశానంటావు. అలాంటప్పుడు నా సంతకం ఎందుకు పెట్టావురా? మరి ఇంకేం చేయమంటావు? ఫార్మాలిటీస్, ఎంక్వైరీస్ అంటూ కేసు క్లోజ్ చేసే లోపు ఆ అమ్మాయి లైఫే పోతుంది. నీకేంట్రా ఎన్నైనా చెప్తావు. రేపు ఏదైనా ప్రాబ్లం అయితే నేను సమాధానం చెప్పాలి. పైగా సెక్షన్స్ గురించి నాకే చెప్తున్నావు. ముందు నిన్ను లోపల వేయాలరా. ఉన్న సమస్యలకే తలపరాణ తోక్కొస్తుంటే మధ్యలో ఈ సర్కస్ నేనేదో బస్సు బట్టలు పనిచేసుకుంటూ పోతున్నా. ఆ సమస్యని మళ్ళీ తీసుకొచ్చి నా నెత్తులు వద్దకు. అర్థమైందా? రేయ్, ఈ పోలీసు ఉద్యోగంలో దయా జాలి ఉండకూడదురా. రేపు ఏదైనా అయితే ప్రశ్నకు సమాధానం నేనే చెప్పాలి. ఇది సరిపోతున్నట్టుగా మధ్యలో ఈ లోకల్ పొలిటీషియన్ రుబాబు ఒకటి. తీసుకున్న జీతానికి పనిచేస్తే చాలు. నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అమ్మ రాలేదుగా? లేదు, హెడ్ఏక్ అంట. ఈరోజు డుమ్మా. అమ్మయ్య. కొత్త టీచర్కి నేను పద్మా మ్యామ్ కూతురని తెలియదు. ఈ రోజుకి నువ్వే నా ఫాదర్. మ్యామ్ ఏం అడిగినా తలుపు, కానీ నోరు మాత్రం తెరవకు. అవసరమైతే నన్ను 2 పీకు, కానీ దయచేసి నువ్వు మాత్రం మాట్లాడకు. ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మాట్లాడకు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమ్ ఇన్. కూర్చోండి. మీరు నిజంగా సిరి వాళ్ళ ఫాదరేనా? నమ్మలేకపోతున్నారా? ఏ లేదు, చూడ్డానికి బాగా యంగ్ గా ఉన్నారు, అందుకే. థ్యాంక్ యూ. మామయ్య పడిపోయినట్టున్నాడు. ఏం చేయమంటారు మ్యామ్? చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. చావు బతుకులో ఉన్న మా తాత చివరి కోరిక కాదని లేక చేసేసుకున్నాను. సరే వదిలేయండి. అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది మ్యామ్? ప్రోగ్రెస్ కార్డులో మీలాగే సైన్ చేసింది, చూడండి. యాజ్ ఇట్ ఈస్ దించేసింది మ్యామ్. కానీ నేను కనిపెట్టేశాను. మీరు బ్రిలియంట్ మ్యామ్. ఎంత ధైర్యం నీకు! ఎంత ధైర్యం లేదు మనసులా వచ్చింది నీకు. ఎలా పెంచాలి నిన్ను? మీరు ఆపకండి మ్యామ్. చెప్పు, ఇంకెప్పుడైనా చేస్తావా? చెప్పు. సరే ఉంటా, బాయ్. అది కాదు, హెడ్ఏక్ అని చెప్పావు కదా. లీవ్ పెట్టి హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఈ ఎగ్జామ్ అంటూ స్కూల్కి రావడం ఏంటి పద్మ? రెస్ట్ ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి. సరే. అవును, మీరెక్కడికి? ఓ అదే, సిరి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అడిగింది, సర్ప్రైజ్గా ఇద్దామని. ఇది మాత్రమే ఇవ్వండి, డబ్బులు కాదు. ఏంటండి అమ్మాయిని కూడా చూడకుండా అలా కొడుతున్నారు? మీలా క్రమశిక్షణ లేకపోతే నేను తట్టుకోలేను మ్యామ్. అలా అని మరీ నేను పిల్లలనే కదా అలా కొడుతున్నావు. అదే అమ్మ కానీ ఉండుంటే నన్ను ఎంత బాగా చూసుకునేదో. అమ్మ లేదా సిరి? సిరి సారీ సిరి, ఈ నాన్న నేను ఇంకెప్పుడు కొట్టడు, ఎప్పుడు కొట్టడు. సారీ. నీ సపోర్ట్ చూసుకుని అది రోజుకి మొండిదవుతుంది. సరే, నువ్వు చెప్పినట్టు క్యాలిక్యులేటర్ మాత్రం. సారీ మ్యామ్. సరేనా? సర్లే పద. సారీ సిరి. ఓకే మ్యామ్. మ్యామ్, ఏమైంది మ్యామ్? ఈ అమ్మాయి ప్రోగ్రెస్ కార్డులో వాళ్ళ నాన్న సంతకం తనే పెట్టుకొచ్చింది. దానికి ఏడుస్తుందా? లేదు, అందుకు వాళ్ళ నాన్నగారు బాగా కొట్టారు. ఎవరు? అవును, అసలే తల్లి లేని పిల్లంట, పాపం. తల్లి లేని పిల్ల? ఎవరు చెప్పారు ఇదంతా? వాళ్ళ నాన్నగారే చెప్పారు. నేను చెప్పలేదే. వాళ్ళ నాన్న. ఓ, ఇంతకీ ఆయన ఎక్కడున్నారో? ఇక్కడే ఉన్నారు. సార్,
నమస్కారం సార్. సారు నమస్కారం మ్యామ్. ఈ తల్లి లేని పిల్లకి తల్లిని నేనే. నేనే ఫాదర్ని. సిరి వాళ్ళ మావయ్య నేనే. నా ఇంకా పెళ్ళవలేదు. మీరు అనుకుంటట్టు యంగే. ఆవిడ అడిగారా? ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సిరి ఏంటిదంతా? సరిగ్గా చదవట్లేదు. ప్రోగ్రెస్ కార్డులో నాన్నగారు సంతకం పెట్టావు. పైగా మావయ్యని తీసుకొచ్చి నాన్న అంటున్నావు. ఏంటిది? అన్నిటికీ నన్ను బ్లేమ్ చేయకండి మ్యామ్. అసలు మీ దగ్గర దొరికిపోయేలా సంతకం పెట్టింది మామయ్య. నాకు తెలియకుండా అన్నీ దాచావు. పైనుంచి ఒకరు చూస్తుంటారని తెలియదా? సరే, నేను ఎవరికి చెప్పలే, కానీ అవన్నీ ఎక్కడ తీసావో అక్కడే పెట్టే. కావ్య, నేను ఎవరికి చెప్పలే. హలో, నీకెన్నిసార్లు చెప్పాను, కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే వెంటనే నా దగ్గరకు వచ్చామని. చూడటానికి డీసెంట్ గానే ఉంటారు. దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. ఇటు చూడు, బీ కేర్ఫుల్. ఏంటండి చిన్న సంతకానికి క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు? తప్పు చిన్నదైనా పెద్దదైనా క్రిమినల్ క్రిమినలే. చెప్పో. ఫొటోస్ తీసుకున్నావా? తీసుకున్నావో? పొద్దున్నే లక్ష్మీ మేడంకి సబ్మిట్ చేయాలి, జాగ్రత్త. ఓకే బా. ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చాయి? ఇంట్లో ఉన్నవి సరిపోవా? వెళ్ళు, తిరిగి పెట్టేసిరా. ఓసే రాక్షసి, ఏంటి మొబైల్ మార్కెట్లో దిగారయ్యో? వెళ్ళు, పెట్టేసిరా. మ్యామ్ తిరిగి ఇవ్వక్కర్లేదు మ్యామ్. సారీ, యాక్చువల్లీ చిన్నపిల్ల కదా, ఏదో తెలియక. ఆల్రెడీ బిల్ పే చేశారు మ్యామ్. ఎవరు? అదిగో వెళ్తున్నారే ఆ సార్. మేడం ఆటో కావాలా? రండి, ప్లేస్ ఉంది. వద్దు మేడం ఈ టైంలో ఆటోలు దొరకవు, రండి మేడం. వద్దు. అదేంటి మేడం, నిజంగానే ఖాళీగా ఉంది, రండి మేడం. కవ్యరా, రేయ్ రారా. మచ్చా బెస్ట్ అయిపోయింది మచ్చా. పోతే పోయిందిలేరా, ఇంకో పీస్ దొరకదే. ఎప్పుడే ఇంతే మచ్చా. రేయ్ ఎవడ్రా నువ్వు? పెద్ద బాడీ గట్లా వచ్చావు ఏంటి?
ఎంక్వైరీకి వచ్చే వరకు మీరు పోలీస్ అని అనుకోలేదు. మరేమనుకున్నారు? ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు అనుకున్నాను. కావ్య వాళ్ళ నాన్న కావ్య నా కూతురు కాదు. తెలుసు. కావ్య మీ అక్క వాళ్ళ కూతురు. మీ అక్కకి హెల్త్ బాగోక చనిపోయారు. కావ్యకి మాటలు రావని వాళ్ళ నాన్న వదిలేశాడు. అప్పటి నుండి తన బాధ్యత మీరే తీసుకున్నారు. కరెక్టేనా? ఇవన్నీ మీకెలా తెలుసు? సిరి చెప్పింది. సిరికెలా? ఈసారి ప్రోగ్రెస్ కార్డులో మీకు దొరకకుండా సైన్ పెడతానన్నాను. మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసేసింది. ఇవన్నీ కావ్య గీసిందా? అవును, కావ్య ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గీస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తన ఫీలింగ్స్ అన్ని ఇలా బొమ్మలతోనే ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది. ఆ రోజు సూపర్ మార్కెట్లో కూడా మీరే కదా ఈ స్కెచ్ పెన్స్కి పే చేశారు. బాయ్ బాయ్. కావ్య నో. హ్యాపీయా? సర్రా. ఓకే కావ్య. అరుణ్, రేపటి ఆటో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేద్దాం. నాకు ఏదైనా గుర్తొస్తుందేమో చూస్తాను. థ్యాంక్స్. గుడ్ నైట్.